నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. 74 ఏళ్ళు పూర్తి చేసుకుని 75లోకి అడుగు పెడుతున్నారు. దాదాపు అందులో ఒక 40 ఏళ్ళు ప్లస్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా, అలాగా ఆయన పొలిటికల్ కెరియర్ 40 ఇయర్స్ ప్లస్ ఉన్నట్లుంది ఇంచుమించుగా. 46 years. యా. 46. సో ఈ జర్నీ అంతా అంటే కంప్లీట్గా ఒక జర్నీలా చూసుకుంటే 75 ఏళ్ళ జర్నీ ఎలా ఉందంటారు ఆయనది? ముందుగా చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాము. తర్వాత ఏమిటంటే, చంద్రబాబు గారి మీద ఆయన్ని అద్భుతం, దార్శనికుడు, విజనరీ అనేవాళ్ళు ఉన్నారు. లేదు, ఆయన ఒక జిత్తులమారి రాజకీయ నాయకుడు, వ్యూహకర్త, మాట మీద నిలబడరు, వివాదాస్పదమైన వ్యక్తి, ఇలా రకరకాలుగా ఆయన శత్రువులైనా, ఆయన విమర్శకులైనా, ఆయన మద్దతుదారులు లేదా ఆయన్ని అభిమానించే వాళ్ళైనా రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆయన మీద. ఎవ్వరు ఏమన్నా కూడా ఆయనలాగా సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ ఉంటూ ఒక 46 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగుతూ దాదాపు 29 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉంటూ, అది కూడా ఆయన పెట్టిన ప్రాంతీయ పార్టీ కాదు. మామూలు ప్రాంతీయ పార్టీలు ఎవరు పెడతారు? చిరంజీవి గారు పెట్టినా, పవన్ కళ్యాణ్ పెట్టినా, ఇంకెవరైనా డిఎంకే పెట్టినా, ఇంకొకరు పెట్టినా ఏ ప్రాంతీయ పార్టీ అయినా కూడా ఎవరో ఒక పెద్ద నాయకుడు పెడతారు, ఆయన వారసుడుగా ఆయన పిల్లలు ఎవరో వస్తారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఏమిటంటే, ఎన్టీఆర్ గారు పెట్టారు, ఆయన అల్లుడుగా ఈయన పార్టీని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఫ్రంట్ గవర్నమెంట్తో ఈయన అప్పుడు మద్దతు పలకడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలకడం ద్వారా కేంద్రంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నారు. ఇలా ఇన్ని యాంగిల్స్ ఉన్న రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉన్నారు భారతదేశంలో. ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఈయన సమకాలీకుల్లో అయితే ఎవరు లేరు. 1978లో యూనివర్సిటీ రాజకీయాల్లో కొంత ఆరితేరిన తర్వాత ఆయన మొదటిసారిగా ఆయనకు అదృష్టం అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి ఆయనకున్న తెలివితేటలు, వ్యూహము, వీటన్నీ కాకుండా అన్ని అనుకూలాలు కలిసి వచ్చాయి ఆయనకి. అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన వాడుకోవడము, ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవడం అనే దిశగా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా కొనసాగింది. మీకు 1978లో ఆయనకి కలిసి వచ్చిన అంశం ఏమిటంటే, కాంగ్రెస్ రెండుగా చీలిపోవడం. ఇందిరాగాంధీ గారు 1977లో ఎమర్జెన్సీ కారణంగా ఆమె పట్ల వ్యతిరేకత ఎక్కువైపోయి, ఇందిరాగాంధీ గారు దారుణంగా ఓడిపోయి జనతా గవర్నమెంట్ రావడము, ఇక దేశమంతా కూడా జనతా ప్రభంజనం వీచేస్తుంది, ఇందిరాగాంధీ గారి పని అయిపోయింది, ఇక లేదు, ఇందిరాగాంధీ గారు మళ్ళీ నాయకులుగా ఎదగలేరు అని ముఖ్యంగా నార్త్ ఇండియా అంతా అనుకుంటున్నప్పుడు, సౌత్ ఇండియాలో ఆమె ప్రభంజనం ఏమీ తగ్గలేదు అనే దానికి నిదర్శనంగా 1978లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది సీనియర్ నాయకులు ఏం చేశారంటే, అప్పుడున్న దాన్ని బ్రహ్మానంద రెడ్డి గారి కాంగ్రెస్, అది రెడ్డి కాంగ్రెస్ అని కూడా అంటారు మన రాష్ట్రాల్లో. చాలామంది సీనియర్ నాయకులు రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళడం వల్ల ఇందిరా కాంగ్రెస్ టికెట్లని పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ఏమైందంటే, కొత్త తరం యువతరం అంతా కూడా చాలామంది పోటీ చేశారు. అప్పుడు అట్లా పోటీ చేసిన యువతరంలో చంద్రగిరి నియోజకవర్గం అప్పుడే ఏర్పడడం, ఈయన కోసం ఏర్పడినట్టుగా ఇలా అన్నీ కలిసి వచ్చాయన్నమాట ఆయనకి. ఇలా కలిసి వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన సులభంగా ఇందిరాగాంధీ గారి ప్రభంజనంలో ఆయన సులభంగా ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఎమ్మెల్యేగా గెలవగలిగిన తర్వాత ఏమైందంటే, అంజయ్య గారు ఆయన ఏమిటంటే ఒక పెద్ద జంబో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఈ మంత్రివర్గం ఇన్నే ఉండాలని లిమిటేషన్స్ లేవు. దాంతో ఏమైందంటే, అంజయ్య గారు పెద్ద మంత్రివర్గాన్ని, అంటే అడిగిన మొహమాటస్తుడు అనమాట. మంచివాడు, మొహమాటస్తుడు. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చుకుంటూ పోయారు. అలా యాక్సిడెంటల్గా ఈయనకేం పెద్ద రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, అంత మునుపు గతంలో ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఈయన అలా అంజయ్య గారి గవర్నమెంట్లో యాక్సిడెంటల్గా సినిమాటోగ్రఫీ మంత్రిగా వచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా వచ్చిన తర్వాత ఏమైందంటే,
ఎన్టీ రామారావు గారి కూతురుని చేసుకోవడం అనేది ఆయన జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. చూడండి వరుసగా ఆయనకి ఎలా కలిసి వచ్చాయో. ఒకటి ఇందిరా కాంగ్రెస్ చీలిపోవడం వల్ల టికెట్ సులభంగా రావడము, ఇందిరాగాంధీ గారి ప్రభంజనం సౌత్లో విపరీతంగా ఉండడం వల్ల ఆమె పేరు చెప్పిన, ఆమె బొమ్మ పెట్టుకున్న ప్రతి క్యాండిడేట్ గెలిచిపోయే రోజులు అవి. అలా సులభంగా గెలవడము. అంజయ్య గారు అంటే చెన్నారెడ్డి గారు ఏ కారణాల వల్ల దిగిపోతే అంజయ్య గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండో ముఖ్యమంత్రిగా రావడంతో ఆయన మంత్రివర్గంలో ఈయన సీటు సంపాదించడము, ఇవన్నీ కలిసి రావడంతో ఏమైందంటే ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకోవడము ఇలా వరుసగా కలిసి వచ్చేసాయి ఆయనకి. కలిసి వచ్చేసిన తర్వాత 83 నాటికి హఠాత్తుగా పరిస్థితులన్నీ మారిపోయి తెలుగుదేశం వచ్చింది. అందరికీ తెలిసిన విషయం అది. తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం ఒక బ్రహ్మాండంగా గెలిచింది. చంద్రబాబు గారి వ్యూహాలు, చంద్రబాబు గారి తెలివితేటలు ఎప్పుడు పార్టీలో విపరీతంగా బయటపడ్డాయి అంటే 84లో నాదెండ్ల గారు తిరుగుబాటు చేసిన తర్వాత ఈయన నంది హిల్స్లో క్యాంప్ పెట్టించారు. దాని వెనక వ్యూహకర్త ఈయనే. అఫ్కోర్స్ అప్పటికి దగ్గుపాటి గారు సీనియర్ అయినప్పటికీ కూడా ఈయన తోడల్లుడు. ఈయన ఏం చేశారంటే ఈయన క్యాంపుల రాజకీయం చిత్తూరు జిల్లాలోనే అలవాటు. జడ్పీ చైర్మన్గా పార్టీ అభ్యర్థిని వేరే వాళ్ళని ప్రకటిస్తే ఈయన దాన్ని ధిక్కరించి సొంత పార్టీ అభ్యర్థిని క్యాంపు రాజకీయాలు నడిపి అప్పటికి అనుభవం సాధించడం వల్ల ఆ అనుభవం నంది హిల్స్లో ఉపయోగపడింది. తర్వాత నాదెండ్ల గారి తిరుగుబాటు తర్వాత నాదెండ్ల గారు రాజీనామా చేయడము, మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడము, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ 85లో ఎన్నికలు రావడం, ఇలా అంటే కేవలం ఆయన ఏదో అల్లుడు కాబట్టి ఆ పార్టీ పగ్గాలు చేపట్టాడు తర్వాత రోజుల్లో అని కూడా అనడానికి లేదు. ఈయన కొంత పార్టీ కోసం కృషి చేశాడు. 85లో మళ్ళీ గెలిచిన తర్వాత ఆ పార్టీ పునాదులు సస్టైన్ కావడానికి 89లో ఆయన మళ్ళీ ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు. ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఆయన ఒక రకమైన వైరాగ్యంలో ఉన్నారు. 94 వరకు ఎన్టీ రామారావు గారు పెద్ద యాక్టివ్గా లేరు తెలుగుదేశం పాలిటిక్స్లో. అప్పుడు పార్టీని కాపాడుకోవడంలో చంద్రబాబు గారి పాత్ర ఉంది. ఇలా నడిచిన తర్వాత ఏమైందంటే ఈ మొత్తం ప్రయాణంలో అంటే 83లో తెలుగుదేశం ఆయన ఏమిటంటే ఆయన నేను ముందే చెప్పినట్టు అవకాశాలు వాడుకుంటారు అనేది కాన్సెప్ట్ ఏమిటంటే ఆయన ఏం ఒక విధానంపై నిలబడరు. ఎందుకంటే 78లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ మంత్రిగా అయిన తర్వాత 83లో పార్టీ పెట్టినప్పుడు ఆయన సవాల్ చేశారు మామగారిని. ఏమైనా సవాల్ చేశారంటే ఏముంది, సినిమా నటులు రంగు పూసుకున్న వాళ్ళు వస్తే జనాలు వస్తారు, జ్యోతిలక్ష్మి వచ్చి ఎన్నికల సభ పెట్టినా కూడా జనాలు వస్తారు, ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఎద్దేవా చేశారు. ఎద్దేవా చేసి అవసరమైతే నేను మామకి పోటీ చేస్తాను, మామకి వ్యతిరేకంగా అని కూడా అన్నారు. ఆయన సైలెంట్గా ఎప్పుడు వచ్చేసి తెలుగుదేశంలో చేరిపోయి చక్రం తిప్పడం మొదలుపెట్టారు ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఉన్న ఉపేంద్ర గారు లేదా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా 1989 నాటికి సైడ్ అయిపోయారు. చంద్రబాబు చేతిలోకి పార్టీ పగ్గాలు వచ్చేసాయి. పగ్గాలు వచ్చేసిన తర్వాత 94లో గవర్నమెంట్ వచ్చింది. 94లో చంద్రబాబు గారికి మొదటి సవాల్ ఎదురైంది. ఏమిటంటే అది లక్ష్మీపార్వతి గారి రూపంలో ఎదురైంది. ఆయన ఊహించలేదు. అంటే ఎన్టీ రామారావు గారు ఆ వయసులో పెళ్లి చేసుకుంటారని, గవర్నమెంట్ వచ్చిన తర్వాత తనకు అంటే ఆమె ఏం జోక్యం చేసుకున్నారని వీళ్ళు అంటారు, కానీ ఆమె ఏం జోక్యం చేసుకున్నారో మనకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు గారి వ్యూహాలు తెలివితేటల ముందర లక్ష్మీపార్వతి గారి తట్టుకుంటారని ఎవరు అనుకోరు. కానీ ఆమెని ఒక సాకుగా చూపించే అవసరం వచ్చింది. దానికి తోడు చంద్రబాబు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఆయన ఈ 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరి నాయకుల కంటే కూడా ముందుగా మీడియా బలాన్ని ఆయన గుర్తించారు. మీడియా అనేది సపోర్టుగా ఉంటే మనం చాలా చెయ్యొచ్చు అనేది ఆయనకి మొదట తెలుసుకున్నాయని ఆయన. ఎందుకంటే 83లో తెలుగుదేశం పార్టీ కోసం ఈనాడు ఎలా పనిచేసిందో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన తర్వాత రోజుల్లో పార్టీలో తెలుగుదేశం చీలిపోయి తిరుగుబాటు వచ్చినప్పుడు మొత్తం అంటే 84లో ఊరూరా పోలీస్ కాల్పులు, ఊరూరా విధ్వంసము, అంటే నాదెండ్ల తిరుగుబాటులో ఎన్టీ రామారావు గారు దిగిపోయినప్పుడు బీభత్సమైన ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్షోభము నెలకొన్న స్థితి నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి తర్వాత ఆయన లక్ష్మీపార్వతి గారు పెళ్లి చేసుకున్న తర్వాత చంద్రబాబు గారు పార్టీ చీల్చేసి పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే అప్పుడు రెచ్చగొట్టడానికి ఒక మీడియా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు చేసిందే కరెక్ట్ అని సమర్థించడానికి మీడియా ఎంతగా ఉపయోగపడిందో అది అందరికీ తెలుసు. కాబట్టి రామారావు గారు ఆ రోజుల్లో విఫలం కావడానికి, ఆయనకి ఎక్కడ సానుభూతి లభించకపోవడానికి మీడియా కూడా ప్రధాన కారణం. తర్వాత రోజుల్లో ఏమైంది, చంద్రబాబు గారు పగ్గాలు తీసుకున్నారు.
అనారోగ్య కారణాలతో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇంకా పార్టీ మొత్తం ఆయన హోల్డ్లోకి వచ్చేసింది. పార్టీ మొత్తం ఆయన హోల్డ్లోకి వచ్చేసిన తర్వాత ఆయన ఏదో కొత్తగా యువ ముఖ్యమంత్రి, ఆయన ఏదో విజనరీ దార్శనికుడు అంటే కొన్ని చేశారు కూడా ఆయన. అంటే కొత్తగా ఏవో ఆ జన్మభూమిని, తర్వాత ప్రజల వద్దకు పాలనని, ఇలా ఏవేవో చేశారు ఆయన. కొత్త కాన్సెప్ట్లన్నీ తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లన్నీ తీసుకొచ్చిన తర్వాత 1999లో కూడా ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైందంటే ఈయన విజనరీ అంటే మనది బేసిక్గా రైతుల, పేదవాళ్ళు, రైతులు వీళ్ళు ఉన్నటువంటి దేశం అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా అంతే కదా. ఈయన ఏమైందంటే ఈయన విజనరీ ఎక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు సింగపూరు అవి ఇవి అనడంతో ఏమిటైందంటే 2004లో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఈయన సానుభూతి ఈయన వైపు ఉన్నప్పటికీ ఆ మావోయిస్టుల దాడిలో, కానీ ఈయనకు ఓట్లు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు వరుసగా 2004, 2009లో గెలిచారు. 2009 తర్వాత ఏం జరిగింది, ఆయన ప్రమాదవశాత్తు చనిపోవడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఇక్కడ మనము చంద్రబాబు గారి గురించి మాట్లాడాలి అంటే పార్టీలో వచ్చిన సంక్షోభాలు కానీ, పార్టీలో వచ్చిన వ్యతిరేకత కానీ, పార్టీలో వచ్చిన చిన్న చితక తిరుగుబాట్లు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఇన్నేళ్లలో 2 దశాబ్దాలకు పైగా ఆయన పార్టీ ఆయన చేతిలో ఉంది కదా, ఇన్ని కూడా ఆయన అన్నింటినీ పక్కకు తిప్పించి ఎవరిని ఎక్కడ అవసరం మేరకు వాడుకోవాలో ఆ మేరకు వాడుకుంటారు ఆయన. హరికృష్ణ అయినా సరే, దగ్గుపాటి అయినా సరే, తర్వాత రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, ఇట్లా పార్టీలో ఎంతమంది పేర్లైనా చెప్పొచ్చు మనం. ఎవ్వరూ కూడా తన సమానంగా రాకుండా తనని భయపెట్టే విధంగా, అంటే పార్టీని చేతిలోకి తీసుకునే ఒక శక్తి ఎవరు ఎదగకుండా పార్టీలు, ఈవెన్ నందమూరి అంటే రామారావు గారి పార్టీనే కదా అది, నందమూరి కుటుంబం నుంచి ఎవరు ఏమీ మాట్లాడకుండా ఆయన క్లియర్ చేసుకుంటూ వచ్చారు రూట్నంతా కూడా. ఇది చాలా పెద్ద విషయం. ఎవరో పెట్టిన ప్రాంతీయ పార్టీని తన చేతుల్లోకి తీసుకుని, అంటే మామూలుగా మనకు వారసులు అంటే కొడుకులే కదా, మన దేశంలో వారసులు ఇప్పుడు అల్లుళ్ళు గారు, కొడుకులు లేదా కూతుర్లు వస్తారు వారసులుగా. అలాంటిది ఆ కుటుంబం లేకుండా ఈయన చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు గారి ముందరున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే ఈ ఎన్నికల్లో గెలవడం. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇప్పుడు 75 ఏళ్ళు ఆయనకి, మళ్ళీ 2029 వరకు ఆయన రాజకీయం చేయాలి. వయసు రీత్యా కూడా 80 ఏళ్ళ వయసులో మళ్ళీ ఇంకో ఎన్నిక ఎదుర్కోవడము అనేది కూడా చిన్న విషయం ఏం కాదు. అంటే అందరూ మనం మనుషులే కదా, నేచర్ కదా. అఫ్కోర్స్ ఆయన గట్టిగా ఆరోగ్యంగా ఉన్నారు కానీ సుదీర్ఘమైన, అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడారు. ఇప్పుడు ఒకవేళ జగన్ గెలిస్తే 10 సంవత్సరాలు మళ్ళీ అధికారానికి దూరంగా ఉండి పోరాడాలి. పోనీ ఆయన ఇన్ని వ్యూహాలు ఇన్ని చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రాబ్లం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అంత సమర్థత అఫ్కోర్స్ ఎవరికీ లేదనుకోండి ఆ పార్టీలో, ఆయన వారసుడుగా అనుకుంటున్న లోకేష్ గారికి కూడా లేదు. లోకేష్ గారు కూడా రేపొద్దున పార్టీలో ఏమైనా సంక్షోభాలు సవాళ్ళు వస్తే వాటన్నిటినీ ఎదుర్కొని దాన్ని ఈయనలాగా నిలబెట్టుకుంటారా అంటే అది డౌటే. ఎందుకంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఈయన విజన్ వేరు. ఈయన అవసరమైతే అప్పట్లో ఏం చేశారు, విపి సింగ్కి వాళ్ళందరికీ చేశారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదే కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీని పచ్చి తిట్లన్నీ తిట్టాడు లాస్ట్ టైం. ఈసారి బీజేపీ ఫ్రంట్ కోసం, బీజేపీ కూటమి కోసము ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ తిరిగారో తెలుసు. అంటే పట్టు విడుపులు ఉన్న రాజకీయ నాయకుడు అనమాట. ఇవన్నీ ఈ పట్టు విడుపులు ఇవన్నీ కూడా లోకేష్ గారికి అంత వంట పట్టడం అనేది అంత సులభమేం కాదు. ఎందుకంటే వారసత్వం వస్తుంది ఎవరికైనా. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొడుకు కూడా రేపొద్దున ఏదన్నా అన్ని అనుకూలిస్తే ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ముఖ్యమంత్రి కావడం పెద్ద సమస్య కాదు. చంద్రబాబు అయినా కూడా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అధికారంలోకి తీసుకుని ముఖ్యమంత్రి కావడం సమస్య కాదు. ఆ ముఖ్యమంత్రిగా ఆయన నిలబెట్టుకున్నారే. ఒక 9 సంవత్సరాల పాటు ఆయన సుదీర్ఘమైన ఎన్ని సవాళ్ళు వచ్చాయి ఆయనకి. హరికృష్ణ పార్టీ పెట్టాడు, లక్ష్మీ పార్వతి గారు పార్టీ పెట్టారు. ఎన్టీఆర్ గారు లేరు కానీ ఆయన ఉండింటే ఆయన ఏ రకమైన సవాలు విసిరేవాళ్ళో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాలుగా ఇప్పుడు దగ్గుపాటి గారు పార్టీలో నుంచి అంటే వేరే పార్టీల్లో చేరి ఇప్పుడు పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు. మళ్ళీ అందరూ కలిసిపోయారు అనుకోండి. పాలిటిక్స్లో ఆయన ఏమి ఇగోలకు పోవడం. ఒకప్పుడు వీళ్ళు నన్ను సవాల్ చేశారు కదా, వీళ్ళు నాకు ప్రత్యర్థులు కదా అని ఏమనుకోడు ఆయన. అంటే పట్టు విడుపులు ఉంటాయి. కాంగ్రెస్లో పనిచేస్తూ
ఎంతోమంది వైసీపీలో నుంచి ఎంతోమంది తెలుగుదేశంలోకి వచ్చారు కదా. నిన్న మొన్నటి వరకు వీళ్ళందరూ నన్ను తిట్టారు కదా అని ఏమనుకోడు ఆయన. తిట్టినా సరే ఇప్పుడు మన పార్టీలోకి వచ్చాడు. కాబట్టి ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనతో సరిసమానమైన, అంటే ఎత్తుగడల్లో కానీ వ్యూహాల్లో కానీ ఏమైనా తీసుకోండి, ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇప్పటికీ ఎండకు ఎట తిరుగుతున్నాడు చూడండి. వీళ్ళంతా 3 రోజులు తిరిగితే వడదెబ్బ 2 రోజులు రెస్ట్ కావాలా, లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ. ఆయన చూడండి ఎలా తిరుగుతున్నారు, రోజుకు 4 సభలు 5 సభలు తిరిగేస్తున్నాడు. విమర్శలు, ఆరోపణలు ఏమైనా సరే, అంటే తానే ఒకప్పుడు మద్య నిషేధాన్నంతా ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధానికంతా తూట్లు పొడిచి మళ్ళీ మద్యాన్ని తానే పారించాడు కదా రాష్ట్రం అంతా. కానీ ఇప్పుడు జగన్ ఏమైనా తిడతాడు ఆయన. నువ్వు మద్య నిషేధం ఎందుకు అమలు చేయలేదు అంటాడు. నువ్వు రాష్ట్రంలో మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయా అంటాడు. అట్లా ఏమైనా అంటే ఒక అవకాశాన్ని బలంగా వాడుకుని పైకి వచ్చిన రాజకీయ నాయకుల్లో మన భారతదేశంలో ఆయన ప్రథముడుగా చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఎకరాల రైతుగా ప్రారంభమయ్యాడు ఆయన. ఈరోజు ఆయన ఆస్తి అఫిడవిట్ లెక్కల ప్రకారమే దాదాపు 1000 కోట్లు ఉంది. ఆమెకి 890 కోట్లు, ఈయనకి ఏదో కొంత, అంతా కలిసి 900 కోట్ల పైన ఉంది. మరి ఇది చిన్న విషయం కాదు పాలిటిక్స్లో చేయడం అనేది. రైట్ సార్. సో ఓవరాల్గా ఒక లాంగ్ జర్నీ, సుదీర్ఘమైన జర్నీ. ఈసారి లైఫ్ అండ్ డెత్ అంటే పాలిటిక్స్లో ఒక అతి కష్టమైన జర్నీ ఈ ఎన్నికలు. ఇంత మునుపు లేదు ఆయనకి, ఈ సమస్య లేదు. ఇది చాలా క్లిష్టమైన సమస్య ఇది ఈసారి వచ్చిండేది. రైట్ సార్. రైట్ సార్. చూద్దాం మరి ఆయన ముందు ఆయన అపర చాణక్యత ఎలా వెళ్తుంది, ఏ రకంగా వెళ్తారు. అపర చాణక్యుడే కానీ అది ఇప్పుడు డిజిటల్ ప్రపంచం వచ్చేసింది. ఇది చాలా చాలా సున్నితమైన కొత్త విచిత్రమైన ప్రపంచం వచ్చింది. ఆయన ఇంకా పాతకాలం రాజకీయాల్లో నుంచి ఇంకా బయటికి రావాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ కష్టం అనుకోండి, జనరేషన్స్ గ్యాప్స్ ఉంటాయి కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.